నాకు తెలిసి 2 శతాబ్దాల్లో అంటే రుణమైంది నాకు తెలిసి ఒక గౌరవనీయ ఉత్సవాలు ఒక తోట కలవడం చాలా తక్కువ అంశాలకి ఈ కీర్తి ఈ ఛాన్స్ దొరుకుతుంది. మన అదృష్టవంతులు మన సొంత గవర్నమెంట్ మీటింగ్లో మనం చేసుకుంటాం. ఇప్పుడు చాలా కాలాతీతం అయింది. ఇనాగరల్ సెషన్ మొదలుద్దాం. గారు మరి ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కలయికు భద్రత వహించాల్సిన కోర్సు స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నారు. వీరికి చందర్ ఇలియాస్ చందు, శ్రీరామ్ చందర్, చోడవరం ఆశ్రయుడు ప్రస్తుతం హైదరాబాద్ నివసిస్తారు. వీరు బొకే ఇస్తారు. గౌరవనీయ సూర్యనారాయణ గారు తెనాలి 25 ఏళ్ళు ప్లస్. మార్చి 8వ తారీఖున నేను తెనాలి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే అన్నారు, బాబు నేను చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంది, నిన్ను కూర్చోబెట్టి అడ్రస్లోనే నేను కనెక్ట్ చేయాలని కానీ నా హెల్త్ పర్మిట్ చేయట్లేదని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు, పంపించారు. వారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నారు. వారికి శ్రీనివాస్ నాయుడు ఫ్రమ్ హైదరాబాద్, క్వారీ బిజినెస్లో ఉన్నారు. వీరు బుక్యాన్ చేస్తారు. మా గొడ్లోనే వాస్తవుడు మా బాబాయ్ నా ఆఫీస్కి ఎప్పుడు వచ్చిన ఆయన ఎంతో సోడవరం వెళ్దామనుకునేవాడు. దారిలో ఉన్న సోడవరం ఈనాడు వెళ్ళే అవకాశం మాకు లభించలేదు. ఈ మీట్ పెట్టాలి మాకు ఈనాడు నుంచి కూడా ఉంది. ఈనాడు సోడవరం లేదు. ఆయన లేకుండా నేను ఒక్కడే వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కూడా నేను స్టేజ్ దగ్గర ఆహ్వానిస్తున్నాను, అందజేస్తారు. చేస్తున్నారు. వీరిని కూడా నేను ముందు నుంచి కన్సల్ట్ చేసి ఇది కూడా ఈ ప్రోగ్రాం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. వారిని కూడా స్టేజ్ దగ్గర ఆహ్వానిస్తున్నాను. వారికి జంషెడ్పూర్ నుంచి వచ్చిన ఇస్కోలో పనిచేస్తున్న శ్రీనివాసులు బొక్యాన్ చేయాల్సిన కోరుతున్నాను. పరాన్వాడి వాస్తవ్యులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ డియుఓ అంటే రీజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేశారు. వీరిని కూడా సగౌరవంగా స్టేజ్ దగ్గర ఆహ్వానిస్తున్నాను. వీరికి మరి మన గవర్నమెంట్ కలయిక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా వీరికి మారంగూడ వాస్తవ్యులు గౌని అనిల్ బుక్ అండ్ నెల్లూరు కింద శ్రీనివాస నాయుడు గారు బొకే వాస్తపోతున్నారు. గోగులమ్మ మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహా గణపతి మనస స్మరామి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగృహనుతం మానకోటి ప్రకాశం శాంతం, మానకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటక
దీప్తియం మహాకావ్య నాటక దీప్తియం మోషిత వాహన మోదక ప్రియం మహాకావ్య నాటక దీప్తియం మోషిత వాహన మోదక ప్రియం పాప మగ మరి సరి సరి సపమగ పాదని సరి గమ మరి సరి సరి పమ సరి పమగ మరి పమరి గ మరి రిస రిస సరి పాప గ మరి సరి గమ గణపతిం. జ్యోతి వెలిగించుకుని చేసుకుంటాం మన ఆనవాయితీ. ఈరోజు కూడా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకున్నాం. అయితే కొంచెం చేంజ్గా మన గవినేని వంశస్థులు లేడీస్తో చేయిద్దాం. మరి గవినేని రాధగారి ఆధ్వర్యంలో ఈ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. గవినేని శేష్ కుమార్ గారు చోడవరం, శ్రీనివాస నాయుడు హైదరాబాద్, లలితామ్మ గారు తెనాలి, జాడతోడనిచ్చలును సమర్పయామి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి పరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతులకు భూషణములిదే పరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతులకు భూషణములిదే ధరణీ ధరునకు గంధ పుష్పధూపములు ధరణీ ధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము షోడశ కళానిధికి చిత్తరును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి సమర్పయామి సమర్పయామి. అమ్మాయిలు గవినేని వచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంతమంది గవినేని వంశస్థులను చూసిన తర్వాత నాకు కొంచెం వణుకు వస్తాను. అయినా కనెక్ట్ చేయాల్సిన కాబట్టి ఇంతమంది గవినేని వంశస్థులను చూసిన తర్వాత నా మనసు ఆనందంతో పొక్కుతాను. నేను కూడా మన వంశ మూలపురుషుడైన గవినాయకుకు చెందినవాడు. మీరు ఆశ్చర్యపోతామని అంటారు, ఎవరికి గవినాయకుడు? ఇది తెలుసుకోవాలంటే చారిత్రక నేపథ్యంలోకి వెళ్తే 15-16 శతాబ్దాల్లో కృష్ణదేవరాయలు మరియు వారి వంశకు చెందిన వారు పరిపాలించిన టైంలో నాయక రాజులని ఉండేవారు. రాయుల అనేక విజయాల వెనకాల ఈ నాయక రాజులు మన కమ్మ కులానికి చెందిన నేని వంశస్థుల పూర్వీకులే. రాయులు తన ఆత్మకథలో కమ్మ సేనాధిపతులు తన ఆస్థానానికి అండదండలని చెప్పుకోవటం జరిగింది. ఈ నేని శబ్దం రూపాంతరం. ఉదాహరణకు గహనేని సూరపనేని సూరపనాయక వాసులు, అదేవిధంగా గవినేయకన వాసులు. దీనికి స్పష్టమైన ఆధారాలు రాయల నాటి శాసనాల్లో కానీ సాహిత్యంలో కానీ చదివిన వాళ్ళు. ఆంధ్రజ్యోతికి సంపాదకుడిగా ఉన్న టైంలో 1960 ఈ విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా చోడవరంలో గవినేని వంశస్థులు తిరునివాసం ఏర్పరచుకున్నారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో మరి ఆ రోజుల్లో ఉపాధి కొరకు వలసలు ఉండేవి. ఆ ఉపాధి కొరకు మరి గవినేని వంశస్థులు మన రాష్ట్రంలో నలుమూలల వలస వెళ్ళటం జరిగింది. వలస వెళ్ళి అనేక రంగాల్లో కష్టపడి మంచి పైకి రావటం జరిగింది.
శతాబ్దంలో వెళ్ళిపోయిన మనం 21వ శతాబ్దంలో ఈ రోజు మనం ఇక్కడ కలుసుకుంటున్నాం. ఈ కలయిక నాకు చెప్పలేని ఆనందంగా ఉంది. మరి మన స్టోరీ తెలిసి మీకు కూడా అదే విధంగా ఉందనుకుని నేను భావిస్తున్నాను. మనమంతా రక్త సంబంధీకులం, గౌరి నాయకుల వంశీకులం. మనమంతా కూడా మరి ఈ కమ్మ సేనాధిపతి గౌరి నాయకుని యొక్క శౌర్య ప్రతాపాలతో నేను రక్తంతో ఉన్నవాళ్ళం. ఈ టైంలో మనమే కాదు, ఈ నేని వంశస్థులు అందరూ కూడా విజయనగర సామ్రాజ్యంలో ఉన్న కమ్మ సేనాధిపతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని కానీ, కామినేని కానీ, వీళ్ళందరూ కూడా కమ్మ సేనాధిపతులుగా ఆ రోజు విజయనగర సామ్రాజ్యం చేయటం జరిగింది. మరి మనంతా కూడా అంత శౌర్య ప్రతాపాలతో నిండిన వాళ్ళం. మనకు రాబోయే రోజుల్లో మన వంశాలను కూడా అట్టాగే తయారు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మరి తీరా చూస్తే మన పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. మరి రాష్ట్ర దేశ ప్రపంచ పరిస్థితులు బట్టి మన జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం పెంచుకున్నప్పుడే మన మనుగడ ఉంటుంది. అప్పుడే ది క్లాన్ ఆఫ్ గౌరినేని విల్ లివ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఇక్కడ కొంచెం నేను మిగిలిన స్పీకర్స్ కూడా అవకాశం ఇస్తాను, మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సోదరీమణులు, రాజకీయ నాయకులు మాట్లాడే మాట కాదు, అసలు సోదరీమణులు. మనం ఉపన్యాసాల కంటే మనందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటే ఈ ఆత్మీయ కలయిక. రోజు 2 నెలల నుంచి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అప్పుడు కానీ, భోజనాల దగ్గర డిన్నర్ అప్పుడు కానీ, లంచ్ టైంలో కానీ మా అబ్బాయి శ్రీకర్కి మా ఆవిడ రాలకు ఈ ఆలోచన సేపు ఎంతవరకు వచ్చింది, ఎవరెవరు కాంటాక్ట్ ఇచ్చాము, ఏం చేసాము. కానీ బాగా కష్టపడ్డాడు. 2 నెలల నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు మొత్తం జనాలందరినీ కాంటాక్ట్ చేశాడు. పొద్దున్న 9 గంటలకు చూస్తే ఒక్కరే వచ్చారండి విజయవాడ నుంచి అన్నారు. కొంచెం నాకు నిస్పృహగా ఏంటి మనవాడు కాంటాక్ట్ చేశాడు, కష్టపడ్డాడు, ఒకడే వచ్చాడు. ఇప్పుడు మీ అందరూ చూసిన తర్వాత మంచి ఆనందంగా అయితే దూరాల నుంచి వచ్చారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మనకి యాక్చువల్గా అయితే 11 గంటలైతేనే కరెక్ట్ మీటింగ్. మా తాతగారు కూడా పక్కనే బల్లూరుపాలెం అన్నీ 7 గంటలే. ఈ మధ్యలో 2-3 రోడ్లు ఉంటాయి, బల్లూరు, మద్దూరు, కాకినాడ, పాలెం, ఏదో సోడవరం అంత దగ్గరైనా కూడా ఎప్పుడు వెళ్ళకపోయాను. మా ఊరే మా మనవాళ్ళు ఉన్నారని మాత్రం తెలుసుకున్నాను. బహుశా మా తాతగారు వచ్చారు, మరి నాన్నగారు వచ్చారు. కానీ మొట్టమొదటిలో కొన్ని డాక్యుమెంట్స్లో చూస్తే గౌరి ఉండేది, గౌరినేది. ఇది అడ్మిషన్స్ అప్పుడు మాస్టర్లు ఏం చేశారంటే ఆ గౌ అనేది కొంతమందికి రాయటం చేత కాక, కొంతమంది ఈజీగా ఉంటుందని, కొంతమంది ఇంగ్లీష్లోని గౌరినేని రాస్తే బాగుంటుందని, అది గౌరినేని అయిపోయింది. గౌరినేని అందరినీ మొత్తం మీద. సరే, ఏ విధంగానే కానీ గౌరినేని ఒకటే, గోత్రం కూడా ఒకటే. కాబట్టి ఈ మిగతా కులాలు చూస్తే అట్లూరి, పొట్లూరి ఇవన్నీ ఉన్నాయనుకోండి, చాలామంది ఉంటారు ప్రతి ఊరికి. వాళ్ళ ఊరిలో పేపర్ ప్రకటన చేసి మన కలయిక అనగానే మొదలు వచ్చేస్తుంటారు. కానీ మన వాళ్ళంతా ఇట్లా పెడితే ఇట్లా ఉంటుంది అనేది మా శ్రీగారికి, మా రాళ్ళకి జరిగే ఆలోచన ఎక్కువ. ఊరి మా వాడు నా పేరు చెప్పాడు అనేది సొంత వాళ్ళు. ఇది ఏదో మొత్తం మీద వాళ్ళకి బాగా పడుతుంది. ఇది అవైనా సరే మనం మీకు పెట్టాల్సింది. మామూలుగా 75 years వచ్చిన తర్వాత ఏంటంటే ఏదో కొంచెం గ్రామంలో ఏదో తప్పంగానే చేస్తున్నారు. 75 years అంటే దానికి ఇవన్నీ కాకుండా ఈ అకేషన్ తీసుకుని మనం మన గవినేని వాళ్ళ మీకు పెడదాం అనేది వాళ్ళ దృఢ సంకల్పంతో ఈనాడు మనం మీకొస్తున్నాం. మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. చాలా
అన్ని ఊళ్ళు జనాలి దగ్గర నుంచి జనాలి పక్కన తర్వాత గుంటూరు జిల్లా ఏంటి, నెల్లూరు ఏంటి, హైదరాబాద్ ఏంటి. నా చిన్నప్పుడు మా మిత్రుడు చాకడకొండ ఇంకో ఆయన మత్స్యంలో అని ఆయన చెబుతున్నాడు, మా మామూలు కానీ వాళ్ళు ఆయన పట్టుకుని ఎక్కడున్నారు ఏంటి అంటే నేను చందు గారిని పరిచయం చేశారు. ఆయన కూడా మంచి యాక్టివ్గానే వర్క్ చేశారు. ఇద్దరు ముగ్గురు నెల్లూరు వాళ్ళు మా ఆయన కూడా నాయుడు గారు అట్లా కొంతమంది యాక్టివ్గా పనిచేయటం వల్ల ఈ కలయిక జరిగింది. ఎందుకు మన కలయిక ఏం చేయాలి ఇప్పుడు వచ్చిన సిటీ కేబుల్ అయినా ఎందుకంటే ఆత్మీయ కలయిక మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసుకోవడం, పరిచయం చేసుకోవడం, తర్వాత సాధారణంగా చెప్పుకోవడం, ఏదైనా ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు ఏమన్నా వాటిని చూసి మాట్లాడుకోవడం, ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరు ఉన్నారంటే వాళ్ళకి కూడా హెల్ప్ చేయడానికి ఏదైనా ట్రస్ట్ కానీ ఫౌండేషన్, గవర్నమెంట్ ఫౌండేషన్ కానీ ఏర్పాటు చేసి దాంట్లో హెల్ప్ చేయడానికి ఇన్ని విధాలా పనికొస్తుంది. అది ఇప్పుడే ఆయనకి సిటీ కేబుల్ అని చెప్పాను. తర్వాత మన చంద్ర గారు అని చెప్పడం ఏంటంటే ఎవ్రీ ఇయర్ January 26 పెడితే బాగుంటుందని అన్నారు. ఒక డేట్ మనకి ఇక అందరినీ కాంటాక్ట్ చేసినా చేయకపోయినా ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటే అది బాగుంటుంది. తర్వాత ఏంటంటే మరీ భారీ ఎత్తున ఖర్చు పెట్టడం కంటే మామూలుగా ఖర్చులు పెట్టి, ఎందుకంటే మళ్ళీ కూడా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని అట్లా సింపుల్గానే చేసుకుని మనం ఇట్లా మీట్ అవడం బాగుంటుందని నా ఉద్దేశం. చాలా వంశస్థులకి ఒల్లట్ల గోత్రం ఉన్నాయి. కామినేని, సూరపేని, గౌనేని ముగ్గురు కూడా ఒల్లట్ల గోత్రం సంబంధించినాడు. ఈ ముగ్గురు కూడా ఒక తండ్రికి పుట్టినవాళ్ళు. ఈ ముగ్గురు కూడా కమ్మ సేనాపతులు విజయనగర సామ్రాజ్యంలో. మరి ఈ ముగ్గురికి పుట్టిన వాళ్ళు వాళ్ళ తండ్రి పేరుని ఇంటి పేరుగా చేసుకున్నారు, తాత గోత్రం తమ గోత్రంగా చేసుకున్నారు. లాజిక్ చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు దాకా నాకు కూడా అర్థమయ్యేది కాదు. మరి గవర్నమెంట్ కలయికలో దీన్ని రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది వీళ్ళందరూ బ్రదర్స్, అందుకే సేమ్ గోత్రం పెళ్లి చేసుకోరు. అదే కారణం. ఇప్పుడు తెనాలికి చెందిన సూర్యనారాయణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఇంతమంది మన గవర్నమెంట్ వాళ్ళు ఇంతమంది ఉన్నారని నాకు ఆశ్చర్యం. ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ నుంచి ఇచ్చారో అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ చేర్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి. అసలు పొద్దు నుంచి నేను ఇందాక నుంచి అనుకుంటున్నాను, ఇంతమంది అసలు ఎక్కడున్నారు మనవాడు. దానికి మాది మారంపూడిలో మొత్తం 10 కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇంతమంది గవర్నమెంట్ ఉన్నారని మనకు తెలదు. తోడాల నుంచి మేము మా ముత్తాలు ఎప్పుడో తోడాల నుంచి వచ్చారంట. అప్పటి నుంచి మేము మారంపూడిలో ఉంటున్నాము. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ విషయం మాకు వచ్చిన కాడి నుంచి, మా ఇండియాకి వచ్చిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు మే 8వ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మా చిన్నబ్బాయి కూడా యూఎస్ఏ ఉంటే పిలిపించారు, ప్రత్యేకంగా వచ్చాడు. ఆయన ఈ ఫంక్షన్కి వచ్చాడు, అందరు నన్ను తీసుకొచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా నాకు చాలా సంతోషంగా ఉందని నుంచి వచ్చారు. ఆయన వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, నా వయసు 3 సంవత్సరాలే. ఏ అమ్మా ఈ మధ్య నేను పై వరకు వెళ్ళి వాళ్ళ కిందకు వచ్చాను, తెలిసిపోయాయి. సో అందుకని ఎవరు అడిగినా 3 ఏళ్ళు నేను చదువుతాను. ఆయన విల్ పవర్కి మెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నాకు సుమారు 25 ఏళ్ళు వచ్చే వరకు మా గుడ్లో లేదు గవర్నమెంట్ తప్పితే వేరే గవర్నమెంట్ ఎవరు కనపడదు. తర్వాత సీఏ పాస్ అయిన తర్వాత ముందు కనపడేది రామలింగేశ్వర గారు, వేరే గవర్నమెంట్. అలా చాలా కాలం తర్వాత ఈ 3 నెలల్లో మీ అందరూ కనపడ్డారు. థ్యాంక్ యూ. గౌరవనీయులు వెంకట కృష్ణ గారికి, శ్రీకర్ గారికి, వేదిక నలైపోతుంది మిగతా పెద్దలకి, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు, ఈ సమావేశం హాజరైన అందరికీ నమస్కారం. గవర్నేని వంశస్థుల ఆత్మీయ కలయిక అనే భావాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని కార్యరూపం దాల్చడానికి
విశేష కృషి చేసిన స్పీకర్ గారికి, వెంకటకృష్ణ గారికి, వారి భార్య రాధ గారికి మనందరి తరఫున నా శుభాకాంక్షలు తెలుసుకున్నాను. భూమి భయపడుతుంది, అమ్మవారు చేస్తే కడమజాతలు వెళ్ళను. ఈ 3 వాక్యాలు చదివినాక మనలో ఎంత బలం ఉందో అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. చిన్న వయసులోనే భిన్నత్వంలో ఏకత్వం సాధించి ఐకమత్యం నుంచి మంచి ఫలితాలను తీసుకురావాలని ఈ తపన చాలా గొప్ప ఆశయం. ఇందాక వెంకటకృష్ణ గారు చెప్పినట్టు ఈ కలయికలలో మనం ఏం చేయగలుగుతాం అనేది ఈ ఐకమత్యం నుంచి చాలా మంచి ఫలితాలను తీసుకురావచ్చు. గవినేని వంశస్థులుగా, వారి అభిమానులుగా సమకాలీన సమాజంలో విడిపోయి వారి వృత్తులని, అనగా వ్యవసాయదారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రిటైర్ అయిన వారు కానీ వారి బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వారి కుటుంబాలను పురోగతి బాటలో పయనిస్తున్నాం మనందరం. ఇప్పుడు ఈ కలయిక ద్వారా తమ పరిధులను కొంచెం పెంచుకుంటూ గవినేని వంశస్థులను, వారి అభిమానులను మన సొంత కుటుంబాలుగా ఏర్పరచుకోవాలని మా కోరిక. దీనివల్ల మన తోటి గవినేని వారు ఒకరికొకరు సహకరించవచ్చు. మన సామర్థ్యం, మన శక్తి పెరుగుతుంది. మన కుటుంబాలు ఇంకా మంచి జీవితాలు అనుభవించవచ్చు. దీని ద్వారా మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోవచ్చు. చాలా సత్ఫలితాలు సాధించవచ్చు. ఎన్నో సంఘాలను చూస్తున్నాం మన చుట్టుపక్కల, మన సమాజంలో. మనం కూడా మన గవినేని వారిగా ఒక కుటుంబంగా ఏర్పడితే మనం ఎంతో వారికి సత్ఫలితాలను అందించవచ్చు. నలుగురిని అందున ఒక్కో రకంగా ఆలోచించే వారిని నలుగురిని ఒక చోటుకి తీర్చి వారి ఆలోచన శక్తి, సామర్థ్యాలు తెలియని ధన్యవాదాలు. ఈ రోజున మదర్స్ డే. మనందరం కూడా మన తల్లుల నుంచి ఎన్నో నేర్చుకున్నాం. మనం ఇవాళ ఈ పొజిషన్లో ఉండి ఇటువంటి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నామంటే మన తల్లులే మన కారణం. కాబట్టి మన తల్లులందరికీ వాళ్ళకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు స్పీకర్ గారు పెట్టాను గవినేని మీద. నాకు 3 విషయాల్లో ప్రేరణ జరిగింది ఈ గవినేని సమావేశానికి వస్తాను. ఇంతప్పుడు వెంకటరావు గారు కూడా ఇచ్చినప్పుడు అత్తగారు రమాదేవి గారు గవినేని వారి ఆడవచ్చు తెలిసి సంతోషిస్తూ జరిగింది. అది 2వ ప్రేరణ. 3వది గవర్నర్ మంత్రులు గల్లా అరుణ్ గారి విజయకుడు బాలకృష్ణ నాయుడు నెల్లూరు జిల్లాకు చెందిన వారిని తెలిసి గవినేని వారు స్టేట్ మొత్తం విస్తరించారని తెలిసి వారందరినీ ఏకతాటి మీద తీసుకోవాలని ఆనందం. అదే నాకు 3వ ప్రేరణ. మా గుడ్లో లేరు మా బాబాయ్ వెంకటరామారావు మాట్లాడతారు. మన గౌరవనీయ వంశస్థులు పెద్దలందరికీ నా నమస్కారం. సోదరీమణులకు నా నమస్కారం. చిరంజీవులకు నా ఆశీస్సులు. ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజుగా, ఒక పండుగ రోజుగా నాకు అనిపిస్తుంది. మీ అందరినీ చూసిన సందర్భంగా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అంతా కూడా ఒక చోటికి చేరి ఈ ఆనందాన్ని మనమందరం పంచుకోవాలనే సత్సంకల్పంతో మా బాబు శ్రీకర్ గత 5 సంవత్సరాలుగా శ్రీకర్ బాబు మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. మన వాళ్ళంతా గుడ్డవాళ్ళు నలుగురే ఉన్నారు. మన ఊరు చోడవరం